ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ మద్దిశెట్టి వెంకట నరసయ్య గారి అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు మద్దిశెట్టి వెంకట నరసయ్య. వీరి భార్య పేరు సుబ్బరత్నమ్మ. వీరి కుమారుడు పేరు వెంకట సుబ్బారావు. వీరి తండ్రి పేరు సోమయ్య, మద్దిశెట్టి సోమయ్య. తల్లి పేరు మద్దిశెట్టి రంగమ్మ. వీరు ఉమ్మారెడ్డి గుంటలో ఉంటారు. శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వారు తెలియజేసిన వివరములు ఇవి. అవి ఇప్పుడు స్మరించుకుందాం. వీరు చిన్నతనం నుంచి, వెంకట నరసయ్య గారు చిన్నతనం నుంచి వెంకయ్య స్వామి వారిని చూశారు. వీరు పుట్టక ముందు నుంచి వెంకయ్య స్వామి వారు వీరింటికి వస్తూ ఉండేవారు. వీరు 2వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే 1957 ఆ సంవత్సరంలో, ఒకరోజు సాయంకాలం వీరు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి వెంకయ్య స్వామి వారు వీరి ఇంటి ముందు కూర్చున్నారు. వీరు నెల్లూరులో 2వ క్లాస్ అప్పుడు చదువుతున్నారు. స్కూల్ నుంచి లేటుగా ఆ రోజు ఇంటికి వచ్చారు. వచ్చేటప్పటికి గుమ్మం ముందు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. వీరు తండ్రిని అడిగారు, ఎవరు అతను అని. అంటే ఆయన వెంకయ్య స్వామి అని అంటారు అని చెప్పారు. అప్పుడు వీరు వెంటనే స్వామివారి పాదాలకి తాకి నమస్కారం చేసుకున్నారు. తర్వాత భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున చూస్తే స్వామివారు కానీ వీరి తండ్రి కానీ వీరికి కనిపించలేదు. ఆ తర్వాత వారిద్దరూ, స్వామివారు వీరి తండ్రి గారు ఇద్దరు, సోమయ్య గారు ఇద్దరు లేటుగా ఇంటికి వచ్చారు. అప్పుడు వీరి తండ్రిని అడిగారు, ఎక్కడికి వెళ్ళారు నాన్న అని అడిగారు వీళ్ళని. అప్పుడు సోమయ్య గారు చెప్పారు ఇలా, స్వామివారు నేను ఇద్దరం తెల్లవారుజామునే కండలేరుకు వెళ్ళాము. అక్కడ స్నానం చేశాము. స్వామివారు కొద్దిసేపు ధ్యానం చేసుకున్నారు. స్వామివారు తన బట్టలు తానే ఉతుక్కొని ఆరేశారు. ఆ బట్టలు ఆరిన తర్వాత ఇద్దరం తొడుక్కొని వచ్చాము అని కొడుక్కి చెప్పారు సోమయ్య గారు. వచ్చిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి ఇంటి ముందే అగ్నిగుండం వేసుకొని కూర్చున్నారు. వీరు స్వామివారి పాదాలకు తాకి నమస్కరించుకున్నారు. అలా రోజుకి వారు అక్కడ ఉన్నన్ని రోజులు రోజు పాద నమస్కారం చేసుకుంటూ ఉండేవారు. భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి ఎప్పుడు అభ్యంతరం పెట్టలేదు. పైగా స్వామివారు వీరి తండ్రి గారితో అంటూ ఉండేవారు, అయ్యా నీ చిన్న కొడుకు యోగ పురుషుడయ్యా అని అనేవారు. వీరికి ఒకసారి ఒంట్లో బాగలేనప్పుడు ఏమైనా చూడు స్వామి అని అన్నారు. వీరి తండ్రి సోమయ్య గారు కూడా స్వామివారికి చెప్పారు, ఆ అబ్బాయికి కొంచెం మంత్రించండి స్వామి అని అన్నారనమాట. అప్పుడు ఈయన తండ్రి అన్నారు, స్వామి రాత్రి కూడా నీ గురించి అడిగారు అని చెప్పి, స్వామి మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, కొంచెం మంత్రించమని చెప్పారు. వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మంత్రించే విధానం ఈ విధంగా తెలియజేశారు. 9 మూరలు ఉన్న తలగుడ్డ తీసుకొని తూర్పుకి ఒక చివరలో ముడివేసి మరో చివర ఆ గుడ్డను చేతిలో పెట్టుకొని విష్ణు చక్రంలా తిప్పారనమాట. అలా తిప్పి వీరికి ఒక పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా గుడ్డ తిప్పుతూ ఉండేవారనమాట. ముందు అంటే గాల్లో తిప్పారు. తిప్పిన తర్వాత ఆ గుడ్డని వీరికి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పారనమాట. అలా మంత్రించారు. వీరి ఇంటికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎప్పుడు వచ్చినా 4-5 రోజులు ఉంటూ ఉండేవారు. ప్రతిరోజు వీరు స్వామి చేత మంత్రించుకుండేవారు. వీరు నెల్లూరులో వీరి మేనమామ గారి ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉండేవారు. ఒకసారి వీరు తండ్రి గారిని అడిగారు, వెంకయ్య స్వామి వారు ఎక్కడ ఉంటారు నాన్న అని వీరి తండ్రిని అడిగారు, సోమయ్య గారిని, ఈయన వెంకట నరసయ్య గారు. అప్పుడు ఆయన చెప్పారు, గొలగమూడిలో ఉంటాడని చెప్పారు. అప్పటి నుంచి వీరు వెంకట నరసయ్య గారు సాయంకాలం పూట ఎప్పుడు కుదిరితే అప్పుడు రాత్రిపూట బస్సు ఎక్కి, లాస్ట్ బస్సుకి ఎక్కి గొలగమూడి వెళ్తూ ఉండేవారు. వీరు అక్కడికి చేరే ముందే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తులసమ్మతో చెప్తూ ఉండేవారు, అమ్మ సోమయ్య చిన్న కొడుకు వస్తున్నాడు, ఆయనకి అంత అన్నం తీసి పెట్టమ్మా అని చెప్తూ ఉండేవారు భగవాన్ వెంకయ్య స్వామి వారు.
అలాగే వీరు వెళ్ళిన తర్వాత తులసమ్మ గారు పెట్టిన అన్నం తిని అక్కడ వేప చెట్టు కింద తాటాకు చేపలు అవి ఉండేవి, అందరూ కూర్చొని ఉండేవారు. వాటిపై పడుకొని తెల్లవారుజామున లేచి స్వామిని వీరు దర్శించుకొని ఉండేవారు, పాద నమస్కారం చేసుకుండేవారు. స్వామివారు ఎప్పుడూ అక్కడ అగ్నిగుండం ముందు కూర్చొని తంబూరా వాయిస్తూ ఉండేవారు. ఎప్పుడు స్వామివారి పాదాలను తాకి నమస్కరించి వెళ్ళొస్తానని చెప్పి స్వామివారికి చెప్పి వస్తూ ఉండేవారు. ఇలా 1969 వరకు జరిగింది. 69లో వీరు చదువు ముగించుకొని ఇంటికి వచ్చేశారు. వీరి తండ్రి గారు 1960లో 200 రూపాయలకి 6.5 ఎకరాల పొలం కొన్నారు. ఆ పొలంలో బావి తవ్వాలని స్వామివారిని స్వామయ్య గారు పిలిచారనమాట. స్వామి మీరు రావాలి అని భగవాన్ వెంకయ్య స్వామి వారిని పిలిచారు. అప్పుడు స్వామివారు వస్తాను పద స్వామయ్య అని చెప్పారు. అదేవిధంగా వీరు పొలంలోకి వచ్చారు. అప్పుడు వీరి తండ్రి గారు వీరు అన్ని టెంకాయ, కర్పూరం, అగరబత్తులు, తమలపాకులు, ఒక్కలు అన్నీ తీసుకొని వెళ్ళారు. ఆ 6.5 ఎకరాల స్థలంలో సెంటర్లో సరిగ్గా మధ్యలో స్వామివారు గుడ్డ వేసుకొని కూర్చున్నారు. అది తూర్పు వైపు తిరిగి కూర్చున్నారు. వీరు అగరబత్తులది వెలిగించి స్వామివారి ముందు టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి స్వామివారికి హారతిచ్చి పాదాలకి నమస్కారం చేసుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఆ తర్వాత స్వామివారి దగ్గర ఒక పొడుగాటి కర్ర ఉండేది. ఆ కర్ర వీరు ఈ వెంకట నరసయ్య గారు చేతికి ఇచ్చారు. ఇచ్చి దక్షిణం వైపు 3 కర్రలు కొలత వేయమన్నారు. అలాగే పడమటి పక్క ఒక కర్ర కొలత వేయమన్నారు. అప్పుడు వీరు వెంటనే స్వామివారిని అడిగారు, స్వామి దక్షిణానికి 3 కర్రలు వేయమన్నారు కదా, అది దాటితే ఏమవుతుంది అని అడిగారు. అప్పుడు స్వామివారు ఎలా అన్నారు, అయ్యా అక్కడ రాయి పడుతుంది అయ్యా అన్నారు. పడమటి నుంచి ఒక కర్ర కొలత వేయమన్నారు కదా, అది దాటితే ఏమవుతుంది అని అడిగారు. అంటే అదంతా దరి పడుతుంది అయ్యా, అంటే అంతా కిందికి ఉంటుందని అర్థం. తిరిగి మీరు ఈ వెంకట నరసయ్య గారు ఎలా అడిగారు, తూర్పుకి వెళ్తే ఏమవుతుంది అని అడిగారు. అంటే అది సిమెంట్ కాంక్రీట్లా ఉంటుందయ్యా అన్నారు స్వామి. ఆ తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఈ వెంకట నరసయ్య గారు ఇలా అడిగారు, స్వామి ఈ బావి ఎన్నాళ్ళు ఉంటుంది అని అడిగారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు, అయ్యా కొంతకాలం ఉంటుంది, తిరిగి గవర్నమెంట్లో కలిసిపోతుంది అన్నారు. ఆ తర్వాత ఆ పొలంలో ఏం వేయమంటారు స్వామి అని అడిగారు ఈ వెంకట నరసయ్య గారు. అంటే అప్పుడు మామిడి చెట్లు, నిమ్మ చెట్లు వేసి ఒకవైపు చింతగింజలు వేయండి అయ్యా అన్నారు. వీరు మామిడి చెట్లు వేశారు కానీ చింతగింజలు వేయలేదు. కొంతకాలానికి ఆ పొలం గవర్నమెంట్ స్వాధీనమైంది. అప్పుడు చింత చెట్టు వేసుకున్న వారికి 30 లక్షల దాకా డబ్బు వచ్చింది. వీరు కూడా వేసుకొని ఉంటే అంత డబ్బు వచ్చేది కదా, స్వామి వాట వెనక నష్టపోయాము అని వీరు అప్పుడు తెలుసుకున్నారు, బాధపడ్డారు. మీరు స్వామివారిని ఆ టైంలోనే అడిగారు, మామిడి చెట్లు ఎంతకాలం ఉంటాయి స్వామి అని అడిగారు. అప్పుడు వెంకయ్య స్వామివారు అన్నారు, అవి తరతరాలుగా ఉంటాయి అని చెప్పారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే ఆ గవర్నమెంట్ వాళ్ళు 5 ఎకరాలు డబ్బు ఇచ్చి 1.5 ఎకరా వీరికి వదిలేశారు. మామిడి చెట్లు ఇప్పటికీ వీరి ఆధీనంలోనే ఉన్నాయి. ఓం నారాయణ. ఆది నారాయణ.